ఉదయకాల సమయంలో కూడి వచ్చిన అందరికీ వందనాలు. మరి ప్రార్థన విజ్ఞాపనలు మనం చేస్తూ ఉన్నాం. ఈ ప్రార్థన విజ్ఞాపనలు సఫలం కావాలంటే ప్రార్థన ఒకటే సరిపోదు, విశ్వాసం కూడా కావాలి అన్న అంశాన్ని ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి ధ్యానం చేయబోతా ఉన్నాం. దేవుని నుంచి పొందటానికి ప్రార్థన ఎంత అవసరమో, ప్రార్థన సఫలం అవటానికి, నెరవేర్చబడటానికి విశ్వాసం కూడా అంతే అవసరమని వాక్యం తెలియచేస్తూ ఉంది. యేసు ప్రభువు వారు నేర్పించారు, తెలియచేశారు, చెప్పారు, రాయించారు. మత్తయి సువార్తలో ఒక మాట చదువుదాం. 21వ అధ్యాయము 22వ వచనం. మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినాయి అని పొందుకున్నామని నమ్మిన ఎడల మాత్రమే పొందుకోగలం, నమ్మని ఎడల పొందలేం. ఇదే యేసు ప్రభువు చెప్పారు, శిష్యుడికి నేర్పించారు. మనం ప్రార్థన చేస్తున్నా చేసి జరుగుతాయా? జరుగుతాయి అని నమ్మితేనే పొందుకోగలుగుతాం, లేకపోతే పొందలేం. ఆ విషయాన్ని ఈరోజు వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. అందుకనే ప్రార్థనే చాలదు, విశ్వాసం కూడా కావాలి అన్నది మనం నేర్చుకుంటున్నాం. యాకోబు పత్రికలో ఒక మాట చదువుదాం. 5వ అధ్యాయము 15వ వచనంలో, విశ్వాస సహితమైన ప్రార్థన, అది కార్యం జరగాలన్నా, స్వస్థత కలగాలన్నా విశ్వాస సహితము అంటే విశ్వాసంతో కూడిన ప్రార్థన. సహిత రహిత అన్నాయి రెండు పదాలు. సహితము అంటే కలిగి ఉండటము, రహితం అంటే కలిగి లేకపోవటము. విశ్వాసం ఉండి చేసే ప్రార్థన కార్యాన్ని చేస్తుంది. అది స్వస్థత కార్యం కానీ ఏ కార్యమైనా జరుగుతుంది. కాబట్టి ప్రార్థన విశ్వాసంగా చేయాలి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి యేసు ప్రభువు దగ్గరికి ఒక వ్యక్తిని తీసుకొచ్చారు, కుర్రవాడిని తీసుకొచ్చారు. యేసు ప్రభువు లేనప్పుడు యేసు ప్రభువు శిష్యులే ఉన్నారు. అయ్యా మరి మా పిల్లోని బాగు చేయండి అని యేసు ప్రభువు శిష్యుల్ని అడిగితే వాళ్ళు ప్రార్థన చేశారు, చేతులు పెట్టారు, ప్రార్థనలు చేశారు. కానీ ఏం కాల, స్వస్థత కలగల. తర్వాత అప్పుడు యేసు ప్రభువు వచ్చారు. యేసు ప్రభువు వచ్చినప్పుడు ఆయన చెప్పాడు, అయ్యా నా పిల్లవాడు చాలా బలహీనుగా ఉన్నాడు, దయ్యము చేత పీడించబడుతున్నాడు, కాబట్టి స్వస్థపరచమని నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాను, వారు స్వస్థపరచలేకపోయారు అని అన్నప్పుడు యేసు ప్రభువు వారు స్వస్థపరిచారు. మత్తయి సువార్తలో చూద్దాం, 17వ అధ్యాయము 16వ వచనం. వాడిని యేసు ప్రభువు శిష్యుల దగ్గరికి తీసుకొచ్చారు. కానీ శిష్యులు స్వస్థపరచలేకపోయారు. ప్రార్థన చేశారు కానీ స్వస్థత కలగలేదు. 18 చదువమ్మ. యేసు ప్రభువు గద్దించాడు, ఎల్లగొట్టాడు, స్వస్థపరిచాడు. ఆ గడిలోనే ఆ పిల్లోడికి స్వస్థత కలిగింది. అప్పుడు వీళ్ళు అడిగారు, మేము ఎందుకని ఎల్లగొట్టలేకపోయాం, మేము ఎందుకని స్వస్థత పరచపడలేకపోయాం అంటే యేసు ప్రభువు చెప్పారు, అల్ప విశ్వాసము చేతనే. ఇది అల్ప విశ్వాసము చేత కార్యాలు జరగలేదు, స్వస్థత కార్యం జరగలేదు, ఎల్లగొట్టలేకపోయారు. కాబట్టి అల్ప విశ్వాసం అంటే అసలు విశ్వాసం లేదనా? ఉంది. అంత గొప్ప విశ్వాసము లేదు. సరే, అల్ప విశ్వాసము చేత పనులు జరగవు, కార్యాలు జరగవు, స్వస్థత కూడా కలగలేదు. అది శిష్యులు అంతటోళ్ళు చేస్తేనే.
ఇంక మనం ఎంతటోళ్ళం. అందుకని యేసు ప్రభువారు వారికి చెప్పారన్నమాట. విశ్వాసంగా ఉండమని. 11 అధ్యాయం మార్కు సువార్త 24 వచనం. కాబట్టి మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు అడుగుచున్న వాటినన్నిటిని పొందుచున్నామని నమ్మండి. నమ్మకం ముఖ్యం ఇక్కడ. ప్రార్థన ఎంత ముఖ్యమో, ప్రార్థన చేయటం ఎంత ముఖ్యమో, అవి జరుగుతాయి అని నమ్మటం కూడా అంతే ముఖ్యం. నమ్మకపోతే జరగవు. అందుకని యేసు ప్రభువు వారు ఎప్పుడు చెప్పినా కూడా మీ నమ్మిక చొప్పునే మీకు కలుగును అక్కడ. అందుకని మీకు అది రాయించాను అక్కడ. మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక. మీరు ఎంతవరకు నమ్మితే అంత కార్యం చూస్తారు, మీ పట్ల కార్యము జరుగుతుంది. అందుకని నమ్మండిరా, నమ్మండి అమ్మా. వెరీ గుడ్. కాబట్టి మన నమ్మిక చొప్పున దేవుడు జరిగిస్తాడు. అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘస్థులకి ఒక విషయాన్ని రాశాడు. ఏ విషయం అంటే అబ్రహాము యొక్క విశ్వాసాన్ని గురించి రాశాడు. అబ్రహాము ఎంత విశ్వాసం ఉన్నాడు తెలుసా మీకు అని రాశాడు. 4వ అధ్యాయం రోమా పత్రిక 19వ వచనం. అబ్రహాము గారు 100 సంవత్సరాల వ్యక్తి. ఆయన శరీర సంబంధంగా శారీరకంగా ఎంతో బలహీనుడుగా ఉన్నాడు. కానీ మరి దేంట్లో బలహీనుడు కాలేదు? విశ్వాసుల బలహీనుడు కాల. అందుకని అది చాలా గొప్ప విషయము. ఈ సంఘం తెలుసుకోవాలి, సంఘస్థులు తెలుసుకోవాలని దేవుడు పౌలు గారి చేత రాయించాడు. అబ్రహాము విశ్వాసం చూడండి, ఆయన శరీరపరంగా బలహీనుడు అయినప్పటికీ విశ్వాసులో మాత్రం బలహీనుడు కాలేదు, బలంగానే ఉన్నాడు. ఆయనలో 2 లేవు, అవిశ్వాసము లేదు, సందేహము లేదు. ఈ 2 విశ్వాసాన్ని చెడగొట్టేవి. ఏ 2? అవిశ్వాసమును సందేహం. ఈ 2 మన విశ్వాసాన్ని పాడు చేస్తాయి. ఈ 2 ఎవరిలో ఉంటే వాళ్ళ కార్యాలు జరగవు. నిజం. అబ్రహాములో లేవు ఆ 2. ఆ మాట చెబుతున్నాడు పౌలు గారు, రోమీయులకి రాస్తున్నాడు ఈ విషయాన్ని. అబ్రహాములో అవిశ్వాసం లేదు, సందేహం లేదు, మరి ఏముంది? విశ్వాసం ఉంది. ఎంత ఉంది? దేవుని శక్తి మీద నమ్మకం ఉంది. ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చగల శక్తిమంతుడని రూఢిగా నమ్మాడు. అంత నమ్మకం ఉంది. కాబట్టి పొందుకోగలిగాడు, వారసుడిని పొందుకోగలిగాడు. మనం కూడా జాబ్ పొందుకోవాలన్నా, వారసుడు పొందుకోవాలన్నా, ఏది పొందుకోవాలన్నా ఏమో విశ్వాసం అవసరం, ముఖ్యం. కాబట్టి అంశం విశ్వాసం కలిగి ఉండండి. ఏమో అలాంటి విశ్వాసం మనందరికి దేవుడు ఇచ్చును గాక. మళ్ళీ మేధావులరా మీరు. ఫోన్ పని చేయట్లేదమ్మా. నేను 2 సార్లు ఫోన్ చేశాను నీకు పొద్దున్న. సరే అండి, సరే. కాబట్టి దేవుని శక్తి సామర్థ్యాల మీద నమ్మకం ఉంచండి. మనకు లేదు ఆ శక్తి, మన వల్ల కాదు, మనకు అసాధ్యము. కానీ దేవునికి సాధ్యము. దేవుడు అద్భుత రీతిగా అసాధ్యాన్ని సాధ్యము చేయిస్తాడు. చేయాలంటే మనకి విశ్వాసం కావాలి. అందుకనే విశ్వాసాన్ని యేసు ప్రభువు వారు నేర్పించారు. మార్కు సువార్తలో ఒక మాట రాయబడి ఉంది, 11వ అధ్యాయము 22వ వచనం. మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఏమన్నాడు?
దేవుని యందు విశ్వాసం ఉంచండి. నిజం, ఇది తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ గ్రహించాల్సిన విషయం. విశ్వాసం అన్నది ఉంచాల్సిందే. మనసులో సందేహపడటం ఉండకూడదు, అవిశ్వాసం ఉండకూడదు. ఎవడికైనా జ్ఞానం కొదువుగా ఉందా, వాడు దేవుణ్ణి అడగాలి. ఎలా అడగాలి? ఇస్తా. చదువు. మొదటి అధ్యాయం 5వ వచనం అనుకుంటే, యాకోబు పత్రికలో ఉంది. ఏదన్నా సరే కొదువుగా ఉంటే అడిగితే దేవుడు ధారాళంగా ఇస్తాడు. ఇందులో డౌట్ ఉందేమన్నా? ఆ సాయంత్రం నేర్చుకున్నాం దేవుడు ఎంత ఇస్తాడు, ఏ విధంగా ఇస్తాడు. అయితే అడిగేవాడు సందేహించకూడదు. సందేహం ఉంటే మాత్రం అది అలల్లాగా, సముద్రంలో అలలు ఉంటాయే, ముందేమో పైకి లెగుతాయి, తర్వాత కింద పడతాయి. అంటే హెచ్చు తగ్గులుగా ఉంటే విశ్వాసం, హెచ్చు తగ్గులు విశ్వాసం ఉన్నా పనులు జరగవు. అది అస్థిరం అన్నమాట. హెచ్చు తగ్గులంటే అస్థిరంతో సమానం, స్థిరత్వం లేదు. దిమనస్కత్వం ఏమి దొరకదు. నువ్వు ఎంత ప్రార్థన చేయి, ఎన్ని వారాలు పెట్టుకో, జరగదు. అందుకని జరిగిందాక మనం కంటిన్యూ చేద్దామని ఒక ఆలోచన ఉంది. కార్యాలు జరగాలి, దేవుడు జరిగిస్తాడు. దేవుడు జరిగించాలంటే మనలో విశ్వాసం ఉండాలి. అది సందేహాలు, అనుమానాలు అన్నాయి ఉండకూడదు. అప్పుడు చదువమ్మా, మీరు సందేహపడకుండా ఉంటే మీ మనసులో సందేహపడక జరుగునని నమ్మినలా నిశ్చయముగా జరుగుతుంది. ఎలాంటిది? అసాధ్యమైనది. ఈ కొండ ఎత్తబడి సముద్రంలో పడును అనండి. అసాధ్యమా? సాధ్యమా? అసాధ్యమే. కానీ దేవుని బట్టి అంటే, విశ్వాసంతో అంటే అద్భుతము జరుగుతుంది. అదే కదా 11:22 చదువుతున్నాం కదరా, మార్కులో నుంచి వచ్చాక మనం. మార్కు సువార్త చదువు మళ్ళీ. ఈ కొండను చూసి నువ్వు ఎత్తబడి సందేహపడకోకుండా అంటే నమ్మిన ఎడల నిశ్చయం, ఇందులో అనుమానమే లేదు. మీ గతంలో ఒకసారి చెప్పే, ఒక పాస్టర్ గారు పెనమాక మీటింగ్కి వెళ్ళాడు. ముగ్గు రోడ్డు ఉంది, ముగ్గు రోడ్డు కాడ నుంచి వచ్చి ఉండవెల్లి సెంటర్ వచ్చి మళ్ళీ అటు నుంచి చుట్టూ తిరిగి ఉండవెల్లిలో గుండా పెనమాకి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. టైం అయిపోయింది. దేవుడు అన్నాడు, కొండను చూసి ఎత్తి సముద్రంలో పడమన్నాడు కదా. సముద్రం అంత దూరం అక్కర్లేదు ప్రభువా, కృష్ణానది ఉంది కదా, ఈ కొండను తీసుకెళ్ళి కృష్ణానదిలో పడేయి, నేను తొందరగా మీటింగ్కి వెళ్తాను అన్నాడంట. అని ప్రార్థన చేశాడు మోకరించి ముగ్గు రోడ్లో ఉండి. ఒక కన్ను మూసి కన్ను తెరిచి చూశాడు, కొండ వెళ్ళిందా వెళ్ళలేదా. వెళ్ళాల. మళ్ళీ ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ కొండను తీసుకెళ్ళి, మీరు చెప్పారు కదయ్యా, మీ మాటలు సత్యం కదయ్యా, కొండ ఇప్పుడే అర్జెంటుగా యేసునామములో వెళ్ళిపో, సముద్రం దాకా అక్కర్లేదు, కృష్ణానదిలో పడిపో అని మళ్ళీ కన్ను చూశాడు. పోలా అంటాడు, నాకు తెలుసు ముందుగా ఇది పోలే అని. మరి అదే సంగతి చెప్తుంది. అందుకని అలా అవిశ్వాసంతో ప్రార్థన చేస్తే జరగవు. అద్భుతం జరగాలి అంటే విశ్వాసం కావాలి. ఏదైనా సరే 6వ అధ్యాయంలో కూడా ఒక మాట చూద్దాం, 5వ వచనం. అక్కడ కొంతమంది ఏదో చిన్న చిన్న రోగాలు, వాటిని మాత్రమే స్వస్థపరిచాడు, కానీ అద్భుతం మాత్రం అక్కడ చెయ్యలేదు. చెయ్యజాలకపోయాడంటే శక్తి లేక, శక్తి తగ్గిందా? చెయ్యి కలిగి ఉండి కూడా ఎందుకు చేయలేదు? వారిలో ఉన్న అవిశ్వాసము దేవుని చేతులు కట్టేస్తుంది, అద్భుతాలు చేయకుండా చేస్తుంది.
అద్భుతాలు జరుపుకోకుండా అడ్డుకుంటుంది. ఎవరో కాదు, మనలో ఉన్న అవిశ్వాసమే అడ్డుకుంటుంది. అందామా, దేవుడు అవిశ్వాసాలు పారదోలుగా కానీ అలాంటి అవిశ్వాసాలు మనకొద్దు, మన హృదయాల్లో ఉంచొద్దు. దేవునికి స్తోత్రం. అవిశ్వాసం అద్భుతం జరగాలంటే అదే. మార్కు సువార్త 9వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంది. ఇందాక అక్క చెప్పినట్టుగా హైమావతి గారు అన్నారు కదా, 23వ వచనం. వాళ్ళ పిల్లోని తీసుకొచ్చి, అయ్యా నీ వల్ల అయితే మా మీద కనికిరపడి మాకు సహాయం చేయి నాయనా అని యేసు ప్రభు అని అడిగాడు వాళ్ళ నాన్నగారు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, మొదట నమ్మటం నీ వల్ల అవ్వాలి. వచ్చిద్దా రాదా, జరిగిద్దా రాదా, చాలా కాంపిటీషన్ ఉంటుంది. చదువుకున్న వాళ్ళు మార్కులు తక్కువ ఉండి అసలే ఇవన్నీ అడుగుతారేమో, నా సబ్జెక్టు కాదు, నేను చదివింది కాదు, ఇలాంటి డౌట్లన్నీ హృదయంలో పెట్టుకుంటే అలాంటి అది ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, అది నమ్మటం నీ వల్ల వాళ్ళ ముందు అప్పుడు సమస్తము సాధ్యం. ఎవరికి? నమ్మినోళ్ళకి సాధ్యపరిచేది ఆయనే, చేసేది ఆయనే. ఎవరికి చేస్తాడయ్యా అంటే నమ్మినోళ్ళకి చేస్తాడు, నమ్మినోళ్ళకి చేయడు, జరగవు. అందుకని ప్రార్థన అంత అవసరమో, విశ్వాసం నమ్మకం కూడా అంతే అవసరమని. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, పేజీ తిప్పండి. అయ్యో ఒకవేళ అపనమ్మకం వచ్చిద్దేమో, అపనమ్మకం లేకుండా ప్రార్థన చేయి, అది కూడా ఆయన చేయాలంట. అపనమ్మకం లేకుండా ఒకవేళ నాకు అపనమ్మకం వచ్చిద్దేమో డౌట్ ఉంది. ఒక్కోసారి ఏంటంటే అనిపిస్తుంది, డౌట్ వస్తుంది. అలాంటిది రాకోకుండా నువ్వే సహాయం చెయ్యి అని అడిగాడు అతను. చదువు. ఇక యేసు ప్రభు వారు సహాయం చేశారు, ఎలగొట్టారు కదా. అప్పుడు వీళ్ళు అడిగారు శిష్యులు, మేము ఎందుకని చేయలేకపోయామని. అప్పుడు ఆయన అన్నాడు, ప్రార్థన, దీనికి ఉపవాస ప్రార్థన కూడా కావాలి, ఏదో మామూలుగా ప్రార్థన కాదు. ఉపవాస ప్రార్థన అంటే శక్తి కలిగింది. శనివారమే ఎందుకు దెయ్యాలు ఎలా కొడతాము మేము అయ్యా అంటే, మాకు శక్తి కావాలి. శక్తి ఎవరు ఇస్తారు? దేవుడు ఇస్తాడు. దేవుడు ఇవ్వాలంటే కడుపులో బెర్రీగా తిని మగతగా ఉంటే దేవుడు ఏమి శక్తి ఇస్తాడు? కడుపు కాలుతూ ఉంటే శక్తి వస్తూ ఉంటుంది. శారీరకంగా బలహీన పడతాం కానీ ఆత్మ సంబంధంగా బలపడతాం. అది ఉపవాసంలో జరిగే కార్యం ఏంటంటే, మనకి నీరసం వస్తుంది ఎట్టా శారీరకంగా, కానీ ఆత్మ సంబంధంగా మాత్రం బలపడతా ఉంటాం, ఉజ్జీవంగా ఉంటాం. కాబట్టి దెయ్యాన్ని నిలగొడతాం. అది సంగతి. అందుకని ఇలాంటి వాటిని నిలగొట్టాలంటే ఉపవాస ప్రార్థనలు అవసరం. ఎందుకంటే వాళ్ళు ఉపవాసం ఉంటల్లా. ఎవరు? శిష్యులు ఉపవాసాలు ఉంటల్లా. యేసు ప్రభువు వారు వెళ్ళి కాడి నుంచి పెళ్లి కొడుకు ఉన్నప్పుడు ఉపవాసం ఉండరు, పెళ్లి కొడుకు వెళ్ళిన తర్వాత ఉపవాసం ఉంటారు అని చెప్పాడు కదా. అందుకని అప్పుడు ఉంచుకున్నారు. కాబట్టి ఇక మీకు ఉదాహరణకి అర్థం అవటానికి చెప్తాను. ఇశ్రాయేలు ప్రజలు ఉండాలి ఏమ్మా, వాగ్దాన భూమికి బయలుదేరిన వాళ్ళు చేరారా? చేరలేకపోయారు. ఎంతమంది చేరారు? ఇద్దరే జనరేషన్లో. వాళ్ళు నిండు మనసుతోనూ విశ్వాసముతోనూ వాళ్ళు ఉన్నారు. కదమా వాళ్ళు లేరు, రాలిపోయారు. మరి అద్భుతాలు చూడలేదా? చాలా చూశారు. 78వ కీర్తనలో రాస్తాడు కీర్తనాకారుడు, 42వ వచనం.
ఆ, దేవుని శక్తిని, బాహుబలాన్ని. ఆ, ఆ, స్మరణ కంటే మనసులో తెచ్చుకోవట్లే, గుర్తు రావట్లేదు వాళ్ళకి. ఆ, మాంసాలు తిని మొత్తం వచ్చి ఆ, ఆ, దేవుడు ఎంత అద్భుతాలు, సముద్రాన్ని చీల్చి అవతల పడేశాడు, అసాధ్యమైనవి. మరి ఈ గుర్తు రావట్లేదు, దేవుడు చేస్తాడు అనుకోవట్లేదు. ఆ, దేవుని బాహుబలం తక్కువగా అంచనా వేస్తున్నారు, శక్తిని అంచనా వేస్తా ఉన్నారు. ఏమ్మా? సూచక్రియలను, అద్భుతములను ఆ, అసలు గుర్తు చేసుకోవట్లా. అరే దేవుడు అప్పుడు అట్లా చేశాడు, దేవుడు అప్పుడు అలాంటి గొప్ప కార్యాలు చేశాడు, ఇప్పుడు కూడా చేస్తాడు ఆయన. ఆయన మార్పు లేనివాడు, ఆయన చేయగలడు అని అనుకోవట్లా. అందుకే చేరల. అందుకని సందేహాలు వద్దు. కాబట్టి గతములో దేవుడు చేశాడు కదా, 10th క్లాస్ పాస్ అయిపించింది దేవుడే కదా, ఇంటర్మీడియట్ పాస్ అయించింది దేవుడే కదా, డిగ్రీ పాస్ అయిపించింది దేవుడే కదా, లేకపోతే అది కదా. పిల్లలే పుట్టరు అనుకున్నప్పుడు ధ్యాని ఇచ్చింది దేవుడే కదా. ఏమ్మ లక్ష్మి, ధ్యాని ఇచ్చింది ఎవర్రా? దేవుడే కదా, మళ్ళీ ఎవడు అంటావా? ఇది సీక్రెట్. కానీ ఇప్పుడు నువ్వు అన్నా కూడా సందర్భం చెప్తున్నా. ధ్యాని వినిసి ఆత్మను దేవుడు పంపాడు. పంపాడు కాబట్టి ఇక్కడ కొంత ప్రాబ్లం ఎదురవ్వటం వల్ల మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేటప్పుడు, లేకపోతే మొన్నే సక్సెస్ అవ్వాల్సింది చూపించాడు. నిజం. వచ్చాడు ఆత్మ. దేవుడు ధ్యాని వినిసి ఆత్మ. ఇప్పుడు నేను ఇది చెప్పకూడదు మామూలుగా, ఇప్పుడు అమ్మాయి అర్థం చేసుకోవడం చెబుతున్నా. ప్రార్థన చేస్తే ఒక సోద్యామ వచ్చి ప్రార్థన చేస్తేనే కర్ణపిప్ప సమయాలు వచ్చాడు అంటే దేవుడు పంపుతాడు, దేవుడు పంపగలడు. అందుకనే ప్రార్థన చేస్తే దాని విషయం పంపించాడు. వచ్చేసాడు, ఇంట్లోకి కూడా వచ్చాడు. కానీ గర్భంలోకి వచ్చేటప్పటికి సాతానుగాడు ఆటంకపరిచాడు. అది అందుకని అట్లా కొంచెం ఆటంకం జరిగింది, లేకపోతే మొన్నే సక్సెస్ అయ్యేది. చేద్దామమ్మా, నువ్వు నమ్మురా, నమ్మకం మీద ఆధారపడి ఉంటుందిరా ఇది. నా ప్రయత్నం నేను చేస్తానురా, నా వాక్యంలో ఉన్న ఆధారాలన్నీ ఎత్తికి పెట్టుకొని ఎత్తి పట్టి అందరిలో కాకపోయినా నేను తెల్లవారుజాము చేసేటప్పుడు తప్పనిసరిగా చేస్తా. అది అసాధ్యమైన కార్యాలు దేవుడు చేయగలడు. మత్తయి సువార్తలో యేసు ప్రభువు ఒక మాట చెప్పారు, 19వ అధ్యాయం 25వ వచనం. చదువు. రక్షణ పొందటం చాలా అసాధ్యం. ఎవరు పొందగలరు? రక్షణ పొందటం చాలా కష్టం. అంటే అప్పుడు యేసు ప్రభువు చెప్పారు, ఇది మనుషులకు అసాధ్యం కానీ దేవునికి అసాధ్యం ఉంది. మరణాన్ని జయించి లేచాడు ఆయన, రక్షణ సిద్ధపాటు చేశాడు. ఆయనకు సాధ్యమే ఏదైనా, రక్షణ సిద్ధపరచగలడు ఆయన. కాబట్టి మనుషులకు అసాధ్యం. సారాకి అసాధ్యమే, ఎలిజబెత్కి అసాధ్యమే. దేవుడు చేశాడా చేయలేదా? చేశాడా చేయలేదా? నేను స్తోత్రం. యోసేపు ఐగుప్తు మీద అధికారి అవ్వటం అసాధ్యమే. పరాయి దేశంలో ఎవరు లేడే, తోడు లేడు, అందులో బానిస. మళ్ళీ నేరం మోపడ్డవాడు. అయినా ఏడలేదా? గొర్రెలు కాసుకునేవో దావీదు రాజు అవటం అసాధ్యం. తాను చేశాడా లేదా? దేవుడు చేస్తాడురా, దేవుడు చేయగలరు. ఇదన్నీ గమనించిన తర్వాత, దేవుడు చెప్పిన విషయాలన్నీ అర్థమైన తర్వాత, అపోస్తులుగా ఉన్న శిష్యులు యేసు ప్రభువాన్ని ఒక మాట అడిగారు. ఇక తప్పదనుకొని అడిగిన మాట లూకా గారు రాశారు, డాక్టర్ గారు వారు, 17వ అధ్యాయం 5వ వచనం. లూకా భక్తుడు, లూకా సువార్త. అపోస్తులు అంటే ఎవరు?
యేసు ప్రభు వారి శిష్యులు యేసు ప్రభు వారి శిష్యులు ఏమడిగారయ్యా అంటే, అయ్యా మా విశ్వాసం వృద్ధి పొందయ్యా, వృద్ధి పొందించయ్యా, మా విశ్వాసం చాలట్లేదు నాయనా. సాలినంత విశ్వాసం కావాలి. దేనికి సాలినంత? కార్యాన్ని చూడగలిగినంత, కార్యం జరిగేటంత విశ్వాసం మాకు వృద్ధి కలిగించయ్యా. ఈ ప్రార్థన చేయండి లేనోళ్ళు. ఇంట్లో చేసుకుంటున్నారా? వెరీ గుడ్, చేయండి అమ్మ, మంచిది మంచిదిరా. ఆ, నిజంగా విశ్వాసంలో దేవుడు వృద్ధిపరచును గాక. అర్థం చేసుకున్నారు ఇప్పుడు అపోస్తులు. మీరు కూడా వెరీ గుడ్. ఒకసారి చెప్పారు, ఎప్పుడో ఎప్పుడో చెప్పే సందర్భం వచ్చినప్పుడు. ఎందుకంటే విశ్వాసానికి చాలా గొప్ప ఇది ఉంది, శక్తి ఉంది. విశ్వాసం వృద్ధి అయితే అప్పుడు అన్నాడు అక్కడ, కంబలి చెట్టును తీసుకుని కొండైన కంబలి చెట్టు అయినా పెళ్ళగించబడి, అంటే పెళ్ళగించమంటే పెళ్ళగించబడుతుంది, నాటబడమంటే నాటబడుతుంది. విశ్వాసానికి అంత శక్తి ఉంది. నేను కొంతమంది వ్యక్తులు గుర్తు చేసి ముగిస్తాను. మళ్ళీ నందిగంగోడిల్లు రావాలి, నేను అమ్మ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి రావాలి. సరే, ఆనోకు కాదు, ఎవరైనా సరే మరణము చూడకుండా కొనిపోబడటం అన్నది అసాధ్యమైన కార్యం. కానీ ఆనోకు కొనిపోబడ్డాడు. ఎలా జరిగింది? అంత అసాధ్యం. 11వ అధ్యాయం ఎబ్రీ పత్రిక 5వ వచనం. దేన్ని బట్టి వెళ్ళగలిగాడు? అసాధ్యం అది, కానీ విశ్వాసం ఏం చేసింది? సాధ్యపరిచింది. అదే నేర్చుకోవాలి, మీరు తెలుసుకోవాల్సింది అదే. ఏమ్మా, ఇప్పుడు జలప్రలయం, అందరూ మునిగిపోయారు, నోవా కాపాడబడ్డాడు. దాన్ని బట్టి 7వ వచనం, విశ్వాసాన్ని బట్టి. అది వర్షం వచ్చిందంటే వాడు నమ్మాడు, వీళ్ళు నమ్మలా. అదే విశ్వాసం అంటే. అది అంతకుముందు నవ్వుకుంది, నేనేంది ఈ వయసులో పిల్లోడికి అంటమేంది, సుఖం కలగటం ఏంది, కానుపోవటం ఏంది, అబ్బో నవ్వుకుంది. కానీ 11వ వచనం చూసేలకే విశ్వాసమును బట్టి శారా నమ్మదగిన వాడని, వయసు గతించు ముసలైనా సరే గర్భం ధరించే శక్తి పొందింది. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. లక్ష్యమైన అంతే, విశ్వాసాన్ని బట్టి గర్భం ధరించాలి. అటు ధన్యతను దేవుడిచ్చును గాక, అంత విశ్వాసాన్ని వృద్ధి కలిగించును గాక. దేవుడు ఇస్తాడురా. ప్రార్థన చేయండిరా, సందేహాలు పక్కన పెట్టండి అమ్మా. సముద్రం వచ్చింది, సముద్రంలో ఇప్పుడు 6 నేల మీద నడిచినట్టు అనుభవించి వెళ్ళాలి. ఎట్లా వెళ్ళగలరు? అసాధ్యమా అసాధ్యమా? కానీ ఎట్లా నడిచి వెళ్ళారు? 29 చదువు. విశ్వాసాన్ని బట్టి పొడి నేల వెళ్ళట్టు వెళ్ళారు. విశ్వాసమే కార్యాలు జరిగించేది. గోడలు కూలిపోతుంది, మామూలు విషయమా? పిరంగులు వేసినా కూడా కూలిపోవు. కానీ విశ్వాసం ఏం చేసింది? కూల్చేసింది. విశ్వాసాన్ని బట్టి 30వ వచనంలో అంటాడు, అదే కదమ్మా, ప్రదక్షిణ చేశారు. 33 చదువు, ముగిచ్చేస్తాను టైం. రాజ్యాలు జయించారు కదా, పరీక్ష జయించలే. విశ్వాసం జయాన్నిస్తుంది, నమ్ము. ఏమా, విశ్వాసం వాగ్దానాలు పొందుకోగలిగారు. విశ్వాసాన్ని బట్టి సింహాలను మూయించారు. అసలు విశ్వాసం అధ్యాయం అంటే 11వ అధ్యాయమే ఎబ్రీ పత్రిక. విశ్వాసం అంటే 11వ అధ్యాయం అనుకోవటమే. చదవండి దాన్ని, చదవండి, చదవండి దాన్ని బాగా బాగా చదవటము, దాన్ని నమ్మటము, అన్వయించుకోవటము, దాన్ని పదే పదే మననం చేసుకోండి. విశ్వాసం ఎందుకు రాదు? కార్యాలు ఎందుకు జరగవు? ఏమా, విశ్వాసం వృద్ధి పొందిద్దిరా. ఎన్ని రాశాడు, ఒకటి చెప్పటమా సామాన్య విషయం కాదు.
జయించి అగ్ని జ్వాలను చల్లార్చారు వాళ్ళు విశ్వాసాన్ని బట్టి. ఆ, కాబట్టి విశ్వాసంగా ఉండి మరి దేవుని అద్భుత కార్యాలు మనం పొందుకుందుము గాక. అమ్మాయి లక్ష్మి గర్భం పొందటంలోను, మరి ప్రేము జాబ్ తెచ్చుకోవటంలోను, అబ్బాయి మహి స్థిరపడటంలోను, అదేవిధంగా జగదీష్ కూడా జాబు పొందుకోవటంలోను కూడా దేవుడు వారికి అట్టి శ్వాసాన్ని దయచేయను గాక. ఉన్న ఆటంకాలు తొలగించును గాక. దేవుడి మాట దీవించును గాక.